హాయ్ అండి, బాగున్నారు అందరూ. మేమైతే వైజాగ్ వెళ్ళామండి. వైజాగ్లో ఏమేమి చేసామో చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఇదైతే బీచ్కి వెళ్తున్న వే అండి. మధ్యలో కైలాసగిరి ఉంటుంది కదా, మా పిల్లలు చూస్తున్నారు. అక్కడ రోప్స్ ఉంటాయి కదా, దాంట్లో వెళ్దామని, ఎల్లో కలర్ రోప్స్ ఉన్నాయి 2, వెళ్దామని అడిగారు. బట్ ఎండాకాలం కదా, అక్కడికి వెళ్తే తట్టుకోలేరు ఎండకి అని చెప్పేసి వద్దన్నాం మేమే. అక్కడ అంటే కొంచెం వర్షాకాలం అయితే పర్లేదు, ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి కొండపైకి వెళ్తే మళ్ళీ ఇంకా దాహం ఎక్కువై కళ్ళు ఇట్లా తిరుగుతాయేమో అని చెప్పేసి కింద నుంచే బీచ్ చూపించుకుంటూ తీసుకెళ్తున్నాము. మేమైతే ఆర్కే బీచ్ నుంచి వెళ్తున్నాము. ఆర్కే బీచ్ చాలాసార్లు వెళ్ళాము, అందుకే ఈసారి రిషికొండ బీచ్ వెళ్దామని అక్కడికి వెళ్తున్నాము. రిషికొండ బీచ్కి అయితే వచ్చేసాము మేము. బీచ్లోకి వెళ్తున్నాము. చల్లగాలి చాలా బాగుంది, అసలు చాలా ఎంజాయ్ చేస్తాం మేమైతే. బీచ్లో దొరికే ఇలా మ్యాంగోస్, ఊరగాయలు చాలా బాగుంటాయి కదా. నేనైతే 1 తీసుకున్నాను. బీచ్లోకి వెళ్తున్నాను. పద కన్నా పద. అక్కడ పెద్దగా వస్తుంది కదా, పదండి పదండి. సౌండ్స్ అయితే ఎంత ఘోరంగా వస్తున్నాయి కదా. ఈ బాటిల్ పట్టుకో, నేమ్ రాద్దాం కింద. వెళ్ళిన రోజు గాలి మామూలుగా లేదండి, అసలు చాలా అంటే చాలా ఘోరమైన గాలి, అలల సౌండ్ అయితే చెవులు పోతున్నాయి. మా పిల్లలైతే మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తున్నారు. తడవాలా వద్దా అనుకుంటా ఆగుతూ వెళ్తున్నారు. కాసేపు అలలతో ఆడుకున్నారు. ఇటు వచ్చినప్పుడు ఇటు ఊరికి రావడం, అటు వెళ్ళినప్పుడు అటు ఉరకడం. మా వాడు చూడండి, బుడంకాయగాడు కూర్చుంటున్నాడు, లేస్తుంటున్నాడు. అలా కాసేపు ఆడుతూ ఉన్నాడు. దునికిపోయాడు దాంట్లో. ఇంకా స్టార్ట్ చేసేస్తాడు వాటర్లో. అప్పుడప్పుడు పిల్లల్ని అలా అవుటింగ్కి అయితే తీసుకెళ్ళాలి కదా, వాళ్ళ మైండ్ కూడా ఫ్రీ అవుతుంది కదా. అలా ఆడుకోవడం, బయట పిల్లల్ని చూడడం, వాళ్ళు ఎలా ఉంటున్నారని తెలుసుకోవడం, అంటే వాళ్ళకు కూడా కొంచెం జనరల్ నాలెడ్జ్ అనేది వస్తుంది కదా. చూడండి, మా పాప అయితే మధ్యలో వస్తుంది, మ్యాంగో నోట్లో పెట్టుకొని మళ్ళీ వెళ్ళిపోతుంది. మా బాబు అయితే తినలేదు, కానీ మా పాప అయితే తినింది మ్యాంగో. మా బాబు ఆట మీదనే ఉంటాడు ఎప్పుడైనా, ఫుడ్ మీద ఉండదు వాడికి అసలు. నేనైతే వాటర్కి వెళ్ళలేదు లోపలికి, బయటే కాసేపు టైంపాస్ చేస్తాను ఇలా వాటర్తో, వీడియోస్ తీస్తూ, నేమ్స్ రాస్తూ అలా కాసేపు. నాకైతే ఇలా బీచ్లో సరదాగా ఈవినింగ్ కాసేపు ఉండడం చాలా ఇష్టము. మా వారైతే చాలాసార్లు తీసుకెళ్ళారు. దూరమైనా పర్లేదు, ఇష్టమైతే చాలు తీసుకెళ్తారు. పిల్లలకి బోర్ కొట్టించే వరకు, అంటే బోర్ అనిపించే వరకు ఆడిపిస్తాము. అట్లా అని వాళ్ళైతే అందులో నుంచి రారు, బోర్ అనిపిస్తుంది మమ్మీ అని బయటికి అయితే వచ్చేయరు. ఒక విషయం చెప్పాలంటే మేమే బలవంతంగా తీసుకొచ్చేస్తాం. అలాగా తీసుకొచ్చేసి ఇక్కడ స్నానాల గదులు అట్లా ఉన్నాయి, మనీ పే చేసి స్నానం చేసేసి రిటర్న్ అయిపోయాం మేమైతే. అప్పటికే చీకటి అయిపోయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్న అందరికీ. చూడండి, చీకటి అయితే అయిపోయింది మేము బయటికి వెళ్ళేసరికి, బీచ్ నుంచి బయటికి వెళ్ళేసరికి. బాయ్.